we all know how wonderful this victory has been for India over Australia in Australia. బట్ కొంతమంది నా ఫ్రెండ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ యాప్ ఒక్కగాడు వీడికేం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనుకుంటున్నారా? అంటే ఉన్నారులేండి ఏదో 700 అలా, మీరు కూడా ఫాలో అండి కొంచెం. సో అలా క్రికెట్ ఫాలో అయిన వాళ్ళు అడిగారు నన్ను, ఏంటి భయ్యా ఇండియా చాలా మ్యాచ్లు గెలుస్తుంటుంది కదా, ఏంటి విక్టరీలో స్పెషల్ అని. అండ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆస్క్డ్ వై నాట్ రివ్యూ దీస్ మ్యాచెస్ యాజ్ మిస్టర్ బాబ్స్ నేను చేసిన ఐపీఎల్ వీడియోస్ చూసి. బట్ ఐడియా కరెక్టే, కానీ మిస్టర్ బాబ్స్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ యూస్డ్ ఫర్ కామెడీ ఆర్ satire. సో దిస్ ఇస్ అ సిరీస్ వేర్ వీ ఆల్ గాట్ కనెక్టెడ్ ఎమోషనల్గా కొంచెం. సో ప్రాపర్గానే రివ్యూ చేద్దాం అనిపించింది. సో హియర్ ఐ యామ్, లెట్స్ రివ్యూ. 2018-19తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ విక్టరీ వెన్ కంపేర్ టు దట్. ఎందుకు అంటే అప్పుడు ఆ టీంలో ఆస్ట్రేలియాలో స్మిత్ అండ్ వార్నర్ లేరు, అండ్ ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టెస్ట్ తర్వాత కోహ్లీ కేమ్ బ్యాక్ హోమ్, 7-8 players got injured. ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ were not there in the starting 11 or the squad which was announced for Australia Test. Hardik Pandya wasn't fit enough to play test matches. Rohit Sharma wasn't available. Siraj lost his father and yet stayed back. ఆడతాడో లేదో తెలీదు, ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు. నటరాజన్ stayed back as a net bowler, తన కూతురిని చూడలేదు. అండ్ ఆల్ ప్లేయర్స్ వర్ ఇన్ క్వారంటైన్ డ్యూ టు కోవిడ్. ఎప్పుడు ఐపీఎల్ టైం నుంచి వాళ్ళు క్వారంటైన్లో తిరుగుతున్నారు, బయో బబుల్స్లో తిరుగుతున్నారు, మెంటల్ ఫెటీగ్ అండ్ ఆల్. రిషబ్ పంత్ ఓడిఐస్కి T20స్కి సెలెక్ట్ అవ్వలేదు, టెస్ట్ మ్యాచెస్లో వచ్చాడు, ఛాన్స్ వస్తుందో అది తెలియదు. సాహా వాజ్ అవర్ ఒరిజినల్ చాయిస్ ఫర్ బెస్ట్ వికెట్ కీపర్, మనకు అవైలబుల్లో ఉన్న సాహా. సో రిషబ్ పంత్ సెకండ్ చాయిస్ వికెట్ కీపర్. సో ఇన్ని మధ్యలో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అండ్ ఇండియా won the series. So in its own way and its dramatic sequences, little plots, little twists, this is very, very special. Let's go test by test now. Adelaide. Then the first test match happened Adelaide lo. Day night test in Australia. ఆస్ట్రేలియా ఇంతవరకు డే నైట్ టెస్ట్ ఓడిపోలేదు. మనోళ్ళు ఆడింది ఒకే ఒక మ్యాచ్, అది కూడా బంగ్లాదేశ్తో. సో మనోళ్ళు ఏంటి ఎలా ఆడతారు, ఓకే టీం బాగానే ఉంది, కోహ్లీ ఉన్నాడు, రహానే ఉన్నాడు, పుజారా ఉన్నాడు, మన బౌలింగ్ బాగానే ఉంది, చలో ఛాన్స్ ఉంది అనుకుని స్టార్ట్ చేసిన మ్యాచ్లో కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్లో పెద్దగా జరగలేదు, టాస్ అన్ని ఓడిపోయాడు. సో లక్కీగా ఇండియాకి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. చేస్తే 36 కాల్అవుట్. ఇండియన్ బ్యాటింగ్ లైన్ రహానీస్, పుజారాస్, విరాట్ కోహ్లీస్ ఇంతమందిని పెట్టుకొని మన వాళ్ళు 36 కాల్అవుట్ అయ్యారు. లోయెస్ట్ టోటల్ ఫర్ ఇండియా ఇన్ టెస్ట్. India lost the match. Akada everyone thought this is it, India will not win, they'll be clean swept 4-0. Without Kohli there is no India. Michael Clark, Michael Vaughan, Mark Waugh, Ricky Ponting, evaru padthe vallu matladaru. Then Melbourne, Kohli gone home, Rahane leading side, 36 all out tarvata రహానేకి ఎంత కష్టంగా ఉండొచ్చు టు లీడ్ ఎ సైడ్, మోటివేట్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ ఆన్ టు ద ఫీల్డ్. గాడ్ నోస్. ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ ఎలాగో లేరు, అండ్ షమి గాట్ ఇంజూర్డ్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ విచ్ మెంట్ సిరాజ్ ఈజ్ ఆన్ హిస్ డెబ్యూ. పంత్ రిప్లేస్ సాహా అండ్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రిప్లేస్ దిస్ కెప్టెన్ మిస్టర్ షా. ఆస్ట్రేలియా వన్ ద టాస్, బ్యాటెడ్ ఫస్ట్, బౌల్డ్ అవుట్ ఫర్ 195 కర్టసీ బుమ్రా 4 wickets, అశ్విన్ 3. మళ్ళీ స్మిత్ నేసుకున్నాడు అండ్ సిరాజ్ ఇంప్రెసివ్ డెబ్యూ లబ్బుగాడిని అవుట్ చేసి, అదే మన లబ్బు స్క్వాడ్ని. ఇండియా స్కోర్ 326. రహానే లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ప్లేయింగ్ క్రూషియల్ నాక్, స్కోరింగ్ 100. క్యాప్టెన్ ఇన్నింగ్స్ అంటారు కదా, అది ఇదన్నమాట. ఇఫ్ దేర్ వాజ్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఎనీ టైమ్ దెన్ దిస్ ఈస్ ద వన్. అండ్ దెన్ మళ్ళీ లీడ్ 131. ఈసారి బాగా కాన్ఫిడెంట్ మనం, ఓకే ఆస్ట్రేలియా మనం 131 లీడ్ వచ్చింది, మన బౌలింగ్ బాగుంది, ఓకే లేపేస్తారులే ఆస్ట్రేలియాని అని. అండ్ ఎస్ ఇట్ హ్యాపెన్. మన బౌలర్స్ వాళ్ళని తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేశారు. మళ్ళీ 70 runs చేస్ కంప్లీటెడ్. ఇండియా విల్ బి క్లీన్ స్వెప్ట్ 4-0. వాళ్ళందరికీ చెప్పుతో కొట్టిన టైం ఇక్కడ. ఇట్ వాస్ లైక్ ఎ స్లాప్ ఆన్ దర్ ఫేస్, సీరియస్లీ. సిడ్నీ, ఉమేష్ యాదవ్ గాట్ ఇంజూర్డ్ ఇన్ మెల్బోర్న్, సో సైనీ మేడ్ హిస్ డెబ్యూ. పాజిటివ్ న్యూస్ ఏంటంటే మన థర్డ్ మ్యాచ్కి సెకండ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే రోహిత్ శర్మ ఏదో హోటల్ రూమ్లో క్వారంటైన్ చేస్తూ ఉన్నాడు. He flew in from India, quarantined himself in a hotel room, then came to Sydney, got a place in the playing 11. Obviously రోహిత్ శర్మ అలా కూర్చోబెడతాం బయట, పృథ్వీ షాని ఆడిపించిన వాళ్ళు రోహిత్ శర్మ కూర్చోబెట్టలేదు కదా. సో రోహిత్ శర్మ కేమెన్. ఆస్ట్రేలియా టాస్ గెలిచి 338 స్కోర్ చేసింది. స్మిత్ లాంటి ప్లేయర్స్ని, కోహ్లీ లాంటి ప్లేయర్స్ని, విలియమ్సన్, రూట్స్
వీళ్ళందరినీ ఎక్కువసేపు గేమ్ నుండి బయట ఉంచలేము మనం. సో హీ స్కోర్డ్ 100. ఎంత కొట్టాడు మనోడు? 131 కొట్టాడు. లబ్బుగాడు 91 కొట్టాడు. ఛాన్సెస్ ఇచ్చాం వాడికి త్రూ అవుట్ ద సిరీస్. హీ స్కోర్డ్ 91. ఇండియా 244 ఆల్ అవుట్. జడేజా ఇంజర్డ్. జడేజా సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తాడో లేదో తెలీదు. ఆస్ట్రేలియాకి లీడ్. ఆస్ట్రేలియా మళ్ళీ 312 కొట్టింది. పెయిన్ హాఫ్ సెంచరీ, కెమెరూన్ గ్రీన్ హాఫ్ సెంచరీ. కెమెరూన్ గ్రీన్ డెబ్యూ సిరీస్, హీ ప్లేడ్ వెల్ యాజ్ వెల్. అండ్ ఆస్ట్రేలియా టార్గెట్ 407. డే 4 పిచ్లో 407 చేస్ చేయాలి. జడేజా లేడు, బట్ ఎక్కడో హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆన్ ద సేమ్ గ్రౌండ్ లాస్ట్ టైం 2018-19లో పుజారా స్కోర్డ్ సెంచరీ, పంత్ స్కోర్డ్ సెంచరీ. Opening partnership, Rohit onto his 50, another 200 on cards. Is there another Rohit Sharma special coming out? But no, he got out on 52 and Rahane got out on what? 4. So centurions of last time came together again, Pujara and Pant. Pujara was set playing his usual style, blocking, wearing the bowlers down, and Pant was playing defense, going for a draw until Pant broke his shackles and hit Lyon. He went from 5 of 33 to 55 of 67. అంత ఉతక్ కొట్టాడు. He hit like 4 or 5 sixes. 5 sixes ఏమో కొట్టాడు లయన్ని. Too good. And India needed 230 odd with around 80 overs to go. Wait, are we going to win this? Is Rishabh Pant going for a win here? Yes. Pujara at one end batting for a draw and Rishabh Pant at other end batting for India's victory. How good was it to see? One was defending, wearing the bowlers down, and at the other end, another guy was tearing them apart, hitting sixes, pulling the ball, cutting the ball, everything. It was a tremendous feast to watch. Rishabh Pant got out on 97, which should have been a well-deserved 100. Lyon ni malli inkoka 6 kosam try chestu out ayadu, but that's how he got to his 97 runs. So problem e kaadu. But now, are we going to win this match with Ashwin and Vihari and Pujara? Jadeja is not fit. We don't even know how fit is he to hold the bat as well. But Pujara is showing intent. That's when Vihari injured his hammy. Ashwin had a bad bag. This is when Indian fans started switching off their TVs, getting into their daily works. But Rahane and Vihari, వీళ్ళ determination, willpower, grit. Maybe Rahane lead చేసిన వే అవ్వచ్చు, or సిరాజ్ determination అవ్వచ్చు, or నటరాజన్ విల్ పవర్ అవ్వచ్చు. ఊరికి వెళ్ళకుండా తన కూతురు చూడకుండా ఇక్కడే ఉండి నెట్ బౌలర్ లాగా హెల్ప్ చేస్తూ. జడేజా ఇంజూర్ అయ్యి కూడా గ్లవ్ వేసుకొని లెఫ్ట్ హ్యాండ్కి 2 hours అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాడు బ్యాటింగ్కి రావడానికి. పంట్స్ aggressiveness and Pujara's defense, something motivated them, and they were on a mission. They batted for 3 hours, 43 overs. Ashwin for his 39 of 128 and Vihari for his 23 of 161. Ashwin was guiding Vihari through, like ఒక అన్నలాగా తెలుగులో మాట్లాడుతూ తమిళ్లో మాట్లాడుతూ. Finally India has drawn the match. Brisbane, Jadeja gone, Vihari gone, Ashwin gone, Bumrah gone. Shardul, Nattu, Sundar, Mayankin. Kind of India A team అయిపోయింది కదా. ఆస్ట్రేలియా నెవర్ లాస్ట్ ఇన్ గబ్బా లాస్ట్ 32 years. ఈ టీంతో గెలుస్తామా? ఈ ఇన్ఎక్స్పీరియన్స్ టీంతో అసలు ట్రోఫీ అయినా రిటైన్ చేసుకుంటామా? డ్రా చేసుకుంటే ట్రోఫీ రిటైన్ అవుతుంది మనకు. 1-1 ఈజ్ అ విన్ ఫర్ ఇండియా. ట్రోఫీ విల్ బి రిటైన్డ్. సుందర్ బల్దు కుల్దీప్ని తీసుకోవాల్సింది. హీఈస్ ఎక్స్పీరియన్స్డ్, హీస్ రిస్పిన్ అండ్ ఆల్. 4 quicks ఎందుకు? హౌ కెన్ యూ గెట్ సమ్మన్ హూస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ in first class level right straight away into the team? Washington Sundar didn't even play with India A. India A played around 52 games in past 3 years. He didn't even feature in a single game. The last first class red ball game he played was in 2017. How can you just bring that person into playing 11? This is not playing 11. This is just last 11 men standing on the ground. But yes, indeed it was. So Australia won the toss. Sundar, Shardul and Nattu got 3 wickets each. But not before Australia scoring a mammoth 369 with Labu scoring 108. In reply, India was 186 for 6, staring at a big lead for Australia and a defeat maybe. పెద్ద లీడ్ ఇచ్చేసాం, ఓడిపోతామేమో. But that's when Shardul and Sundar partnered and showed their all-round prowess. With a partnership of 123, conceding just a 33-run lead to Australia and robbing their confidence. A big dent in their confidence.
On fourth day, Australia and 294 all out చేసాం. Siraj claimed 5, Thakur got 4. Day 5 pitch, 324 to score, 10 wickets in hand. Whew, 91, debut series, Shubman Gill. And once he got out, Rahane came in. That's when we thought Rahane kuda mellaga aadtadu, Pujara lane. These guys will try for a draw and series will be 1-1 and we'll regain the trophy. But no, captain had different plans. He came out with a purpose, with intent. And he came out playing shots. He was scoring run a ball and he got out trying for few more runs. But that's when Rishabh Pant came in, and Rishabh Pant along with Pujara took us to tea on day 5. 37 overs, 145 runs, 7 wickets in hand. That's the equation third session ki. 17 overs of the new ball. New ball though it's literally Pat Cummins versus Team India because he's that lethal with the new ball. But మనోళ్ళు విన్కి వెళ్తారా? డ్రా చేసుకున్నా కానీ ట్రోఫీ మన దగ్గరే ఉంటుంది. బట్ విల్ దే రిస్క్ ఇట్? ఎస్. కానీ పంత్ ఆడుతున్నంతసేపు ఇట్స్ లైక్ ఎ థ్రిల్లర్. మన ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్లో కూర్చొని చూస్తుంటాం ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది. లైన్ వేసిన బాల్ ఒకటి రఫ్లో పడి స్పిన్ అయి కీపర్కి స్లిప్ మధ్యలో 4 వెళ్ళింది. నెక్స్ట్ బాల్ హీ కమ్స్ డౌన్ ద ట్రాక్ అండ్ హిట్స్ ఇట్ ఫర్ 6. ఆ బాల్ కూడా తిరుగుంటే పెయిన్ వదిలేసేవాడేమో, పెయిన్ వదిలేసాడు ఒక 2-3. బట్ అన్నీ అలా జరగకపోవచ్చు. లిటరలీ రిషబ్ పంత్ ఈజ్ ఎ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఎ గై. మనకు థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నట్టు ఉంటుంది రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు. రిషబ్ పంత్ ఉన్నంతసేపు it was like he'll go for the win. No matter what, he'll go for the win. Shardul Thakur unna, Saini unna, he'll go for the win. Washington Sundar, Cummins ni kotina 6-4, Cummins ni hook chesadu 6. It was like, whoo! Akkada pressure relieve అయింది. ఓకే మ్యాచ్ మనది. కానీ సుందర్ అవుట్ అయ్యాడు, ఠాకూర్ అవుట్ అయ్యాడు, రిషబ్ పంత్ 3 to win, it's a 4. India breaches Gabba Fort after 32 years. 32 ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియా ఓడిపోయింది. కటిసి రిషబ్ పంత్, హనుమ విహారీ, అశ్విన్, జడేజా, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, రహానే, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, సుందర్, ప్రతి ఒక్కరూ ఏదో టైంలో ఆడారు, ఒక్క పృథ్వీ షా తప్ప. సో 2-1 విక్టరీ. ఇండియా రిటైన్స్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఆ లాస్ట్ మ్యాచ్కి ఆడిన టీంలో చేటేశ్వర్ పుజారా తీసి విరాట్ కోహ్లీని పెడితే ఇట్ విల్ బి ఏ T20 టీమ్. అలా ఉంది ఆ టీం. ఇన్ఎక్స్పీరియన్స్డ్. మనోళ్ళు అన్నీ తీసింది 13 వికెట్స్ విత్ రోహిత్ శర్మ 2 వికెట్స్ కలుపుకొని. వెన్ కంపేర్డ్ టు 1013 వికెట్స్ ఆఫ్ స్టార్క్, నాథన్ లయన్, కమిన్స్, హేజల్వుడ్. In a way, COVID helped this too to happen this way. If there's no COVID, this series might have happened in a different way. For example, Washington Sundar. If there's no COVID, Jayant Yadav or Akshar Patel, who's more experienced and renowned, might have flown in and replaced Jadeja or Ashwin. Man on debut, runs in both innings, 4 wickets. First wicket of Smith, which he will cherish for his lifetime, and salute to him for his performances under pressure, with bat, with ball, everything. Shubman Gill, debut series, runs in every innings, runs in every match. 91 on day 5 pitch of Gabba, salute to him. But Washington Sundar and Shubman Gill, the fathers of these both were not happy with the performances. వాషింగ్టన్ సుందర్ వాళ్ళ ఫాదర్కి 100 మిస్ అయిందనే బాధ, శుభ్మన్ గిల్ వాళ్ళ ఫాదర్కి 100 మిస్ అయిందనే బాధ. మనం చిన్నప్పుడు ర్యాంక్ 2 ర్యాంక్ 3 వచ్చిందని ఇంటికి వచ్చి చెప్తే ర్యాంక్ 1 ఎందుకు రాలేదని అడిగినట్టు. నటరాజన్, an inspiration to everyone. From a small district in Tamil Nadu, playing TNPL, coming to IPL, impressing everyone, getting selected to India tour, to Australia, debut in India ODI, debut in T20, debut in Test series. It's just never give up your passion. Someday success will hit you hard. And then Shardul Thakur travels 70-80 kilometers from his place to Mumbai, plays cricket, contributed in both innings with 7 wickets and crucial first innings runs. I remember a game where he finished with Jadeja at other end scoring 30 runs of 17 balls in 2019 against West Indies. He played a crucial knocks against CSK as well. Again, when it's tough, grind it out, stuck in there, and success will hit you hard someday. Pujara and Pant, as famous Harvey Specter said, when you're backed against a wall, break the goddamn thing down. Pant breaks the wall, stands on the rubble, and then lands some killer blows to the opposition. On contrary, Pujara, when he's backed against the wall, he builds another wall in front of him, taking blows to his body, head, shoulder, hand, wherever possible, finger. And what makes him stay there is the words of his little girl saying, wherever Papa is hurt, I'll kiss him and he will be fine.
In life, you need some people to stand by you, motivate you, light you up when you're low, go through your lows along with you. Just be there with you, just as a support. That means a lot. There's no wonder people comparing this victory to World Cup 83 victory, because underdogs punching above their weight is what I term this victory as. So let's keep supporting Team India like this, and let's enjoy their victories. Let's learn few lessons if there are any, pick up and use them in our life wherever possible. Thanks for watching this video. Please share చేయండి ఈ వీడియోని, అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది చూస్తుంటే క్రికెట్ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అండ్ వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ. Please do share and subscribe to the channel. Thank you. Bye.